సర్కిల్స్ మీద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. క్వశ్చన్ ఏంటంటే లైక్ 3 సర్కిల్స్ ఇచ్చినారు. సర్కిల్స్ ఇచ్చి లైక్ ఫ్రీక్వెంట్ గా అన్ని ఎగ్జామ్స్ లో అడుగుతుంటారు. 2 రేడియస్ ఇస్తాడు, లేకపోతే 1 రేడియస్ ఇస్తుంటాడు. ఫైండ్ ద థర్డ్ రేడియస్ అడిగాడు. లైక్ ఇక్కడ మిడిల్ రేడియస్ అడిగాడు. ఇన్ ద గివెన్ ఫిగర్ రేడియస్ ఆఫ్ స్మాలర్ సర్కిల్ ఇస్ 12 సెంటీమీటర్స్ అంట, ఇది 12. రేడియస్ ఆఫ్ లార్జెస్ట్ సర్కిల్ ఇస్ 27 అంట. ఈ R2 ఎంత అని అడుగుతాడు. ఇదే క్వశ్చన్. లైక్ ఇది ఒక టాంజెంట్ ఏం అవసరం లేదు, కానీ ఇట్లా 3 సర్కిల్ కలుపుకుంటే ఒక థీరం ఉంటుంది, డిస్కార్టిస్ థీరం అని. అదే థీరం అంత అవసరం లేదు, కానీ ఈ ఫార్ములాని అయితే గుర్తుపెట్టుకోండి. R1 R2 R3 జీపీలో ఉంటాయి. అంటే ఏంది? R2 స్క్వేర్ ఈక్వల్ టు R1 R3 అంతే కదా. జీపీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్. R2 స్క్వేర్ ఈక్వల్ టు R1 R3. వాడు అదే అడిగాడు. మనకి ఏం కావాలో R2 అడిగాడు. అంటే R2 ఈక్వల్ టు రూట్ ఆఫ్ R1 R3. R1 ఎంత? రూట్ ఆఫ్ 12 ఇంటూ 27. ఏమవుతుంది? 3 ఇంటూ 4 3 టు 9. ఏమవుతుంది? 3 2 3 3 to 9 18. 18 is the answer. Like R2 ఈ అండర్ రూట్ R1 R3 వచ్చింది కాబట్టి 18 సెంటీమీటర్స్. సింపుల్ గా అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా R1 R2 R3 ఈజ్ ఇన్ జీపీ, ఇది లాజిక్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా 2 seconds ఆన్సర్ పెడతారు.